గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో దారుణ హత్యలు, అరాచకాలు చోటు చేసుకున్నాయని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ మండిపడ్డారు. చెరుకుపల్లి మండలం రాజోలు గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి ఉప్పాల అమర్నాథ్ గౌడ్ దారుణ హత్యకు గురై 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చీరాల గడియారం సెంటర్లో టీడీపీ శ్రేణులు అమర్నాథ్ గౌడ్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొని అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జోహర్ అమర్నాథ్ అంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అరాచకాలు ఎన్నో జరిగాయన్నారు. తన అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు 14 ఏళ్ల విద్యార్థి ఉప్పాల అమర్నాథ్ గౌడ్ను వైసీపీ మూకలు దారుణంగా పెట్రోల్ పోసి హత్య చేశారని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జరిగిన ఘటనలను ప్రజలు గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. చెరుకుపల్లి మండలంలో రేపల్లి నియోజకవర్గంలో వెళ్తూ వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ అక్కని కొంతమంది పోకిరి ఎదవలు ఇబ్బంది పెడుతుంటే ఆ సందర్భంగా ఈ అబ్బాయి వెళ్ళి అడ్డుకున్నటువంటి వాడిని పైశాచికంగా చిన్నపిల్లడు అనేటువంటి వాడు ఏమి అడ్డుకుంటే ఏమైనా కొడతాడా, చంపాడా, కత్తి తీసుకొని పొడిచాడా? అతన్ని తీసుకెళ్ళిపోయి కొట్టేసి చంపి తగలబెట్టారు. సో తగలబెట్టిన వాళ్ళు మరి ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేయాలి? ఇది తప్పు. ఒక చిన్న అబ్బాయి అతన్ని చంపడం ఏంటి? ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి. అక్కడ జరిగింది ఏంటంటే బాధితులు శిక్షించబడ్డారు, నేరస్తులు ఫ్రీగా ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వము ఆనాడు ఈ యొక్క ప్రజల్ని పాలించింది. ఈ విషయాన్ని ప్రజలకు అర్థం కావాలన్న ఉద్దేశంతో ఈ చిన్న అబ్బాయి గురించి కూడా ఇవాళ చెప్పాల్సిన అవసరం వచ్చింది. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నాటి ప్రతిపక్ష లీడర్గా ఆయన కూడా ఆ ఊరు వెళ్ళి సందర్శించడం, ఆ కుటుంబాన్ని ఆదుకోవడం, ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు ప్రజలకి.